అందరికీ శనార్థులు. ఇయాల సుత కొత్త ముచ్చట్లు పట్టుకొని ఈ సిట్టమ్మ వచ్చేసింది. ఇక ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. షురూ అయినాయి 10వ తరగతి పరీక్షలు. సెంటర్ల దగ్గర గట్టి బందోబస్తు పెట్టిండ్రు పోలీసులు. మొన్న బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు ప్రవీణ్ కుమార్ సారు. నేడు చేరిండు కారు గుర్తు పార్టీలకు. దేశమంతా మోడీ నామం, ఈసారి కూడా అవుతాడంట ప్రధానమంత్రి కన్ఫర్మ్. గేట్లు తెరుచుకున్నాయి అన్న రేవంత్ సారు. వరుసగా క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఎండాకాలం, వానకాలం, చలికాలం, ఈ 3 కాలాలు కాకుండా ఇంకో కాలం ఉందా అని అడిగితే ఉన్నదనే చెప్పాలి. గదే పరీక్షల కాలం. అవునులా, ఇప్పుడు గదే నడుస్తున్నది. మరి ఇయాలకెళ్ళే 10వ తరగతి పరీక్షలు షురూ అయినాయి రాష్ట్రంలో. గా ముచ్చట్లేందో ఒకసారి చూసొద్దాం పాలి. ఇయాల నుంచే 10వ తరగతి పరీక్షలు షురూ అయినాయి. తెలంగాణలో దగ్గర 2767 పరీక్ష సెంటర్లుల్లా ఈసారి పరీక్షలు షురూ అయినాయి. అంతేగాక కొన్ని ముఖ్యమైన సూచనలు సుతా చేసింది విద్యాశాఖ అధికారులు. పరీక్ష సెంటర్లకు సెల్ ఫోన్లు తెస్తే సస్పెండ్ చేస్తామని చెప్పి కొంతమంది సస్పెండ్ సుతా చేసిర్రు. అంతేకాకుండా పరీక్ష సెంటర్ల దగ్గర 144 సెక్షన్స్ సుతా పెట్టిర్రు సార్లు. కొన్ని పరీక్ష సెంటర్లు రోడ్డు పక్కన ఉండడంతో కొన్ని దిక్కుకు కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. కొంతమంది లేట్ గా వచ్చిన సుతా పరీక్ష సెంటర్లకు 5 నిమిషాల వరకు లోపలికి పంపిర్రు సార్లు. మీరు ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా సుత మరోసారి మోడీ సార్ సర్కార్ అనే మాట వినే ఉంటారు, కానీ మరోసారి బీజేపీ సర్కార్ అని వినలే కదా. ఎందుకంటే ఇప్పుడు మన దేశం మొత్తంలో అన్ని పార్టీల కంటే సుత ఎక్కువ చూసేది మన మోడీ సార్నే. సారి దేశంలో ఏమేం మంచి పనులు చేసిండు, ఎన్ని సాహసాలు చేసిండు అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. చలో. ఇప్పుడు దేశం మొత్తం మీద ఒకటే నినాదం, ఫిరేక్ బార్ మోడీ సర్కార్. అవునలో ఎక్కడ చూసినా ఇప్పుడు గిదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. మోడీ సార్ అంటే బీజేపీ కాదు, బీజేపీ అంటేనే మోడీ సార్ అనేటట్టు చేసిండు మోడీ సారు. ఒకనొక సమయంలో ఎల్కే అద్వానీ సారే 2014 ఎలక్షన్లకు గెలిపించి మోడీ సారే బీజేపీ పార్టీ మీద దయ చూపిండని అన్నాడు. అంతే ఇక చూడు, అంత పెద్ద సారే అట్లా అన్నాడంటే చిన్న ముచ్చట కాదుల్లా. మోడీ సారు దగ్గర 13 ఏళ్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. అటెంకాల 10 ఏళ్లు సంది మన దేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటా దేశాన్ని మిగతా దేశాల కంటే సుత మస్తు ముందుకు తీసుకుపోయిండు. అందరూ ఒకసారి మన దేశం దిక్కు చూసేటట్టు చేసిన ఒకే ఒక్క లీడర్ మన మోడీ సారు. Prime Minister Modi is the boss. Prime Minister Modi is the boss. మోడీ సార్ ఏం చేసినా దేశ ప్రజలకు ఉపయోగపడేటట్టు, దేశాన్ని ముందుకు తీసుకొని పోయేటట్లు ఆలోచన చేస్తాడు. గట్లనే సార్ స్వచ్ఛ భారత్ అన్న ఆర్టికల్ 365ని రద్దు చేసిన, మహాబలిపురంలో చెత్తేరిన, మన దేశాన్ని బయట దేశం ఏదో అన్నదని చెప్పి లక్షద్వీప్ తీరంలో సేదతీరిన అయోధ్యలో రామ మందిరం అద్భుతంగా కట్టిన. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है. और इसलिए राम विवाद नहीं, राम समाज. అటెంకాల అరేబియా సముద్రం అట్టడుగునకు పోయి శ్రీకృష్ణుడు జన్మస్థలమైన ద్వారకా నగరాన్ని సందర్శించిన. ఇట్లా మోడీ సార్ ఏం చేసినా సుత దేశం అంతా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు. ఇప్పుడు మోడీ సార్ బీజేపీ పార్టీకే కాదు, మన దేశానికి చాలా అవసరం అంటున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఎలాంటి సమయంలోనైనా రాజకీయ ఎత్తుగడలు తిట్టిన వారిని సుత దగ్గరికి తీసుకునే చాణక్య నీతి సారు సొంతం. అందుకే ఇప్పుడు మోడీ సార్ దేశానికి చాలా అవసరం. ఆంధ్రనే అనుకుంటే
తెలంగాణలో సుత రాజకీయ పరిణామాలు మస్తుగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల గెలవగానే బయట పార్టీలలో ఉన్న లీడర్లు అటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంత కాంగ్రెస్ పార్టీలకి లైన్లు కడుతుంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మాత్రం ఎనుగు దిగి కారెక్కిండు. అవునుల్లా మొన్న బీఎస్పీ పార్టీకి అట్లా రాజీనామా చేసిండో లేదో ఇవాళ కార్ గుర్తి పార్టీలకు చేరిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అవునోళ్ళ ఇవాళ కేసీఆర్ సార్ ముంగట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక అయిండు. మొన్న ఇట్లా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండో లేదో ఇగో ఇట్లా ఇవాళ కార్ పార్టీలకు చేరిక అయిండు. అంతేకాదోళ్ళ సార్ మాట్లాడుకుంటూ నా దగ్గర సేబ్లాస్లతోని అందరితో మాట్లాడినాకనే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని ప్రయోజనాలు కాపాడాలనే కేసీఆర్ తో కలిసి నడవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిండు ప్రవీణ్ కుమార్ సారు. అటెంకాల బీజేపీ పార్టీకి భయపడి నేను నమ్ముకున్న సిద్ధాంతాలను వదిలిపెట్టలేను అని సార్ అంటున్నాడు. అంతేగాక ఏ పార్టీలున్న సుత చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెల పదిలంగా దాచుకుంటా వాళ్ళ కోసమే పనిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నాడు. పార్టీలో మీరు చేరబోతున్నారు, ఏం సందేశం అనుకోవాలి? నేను అధికారం కోసం రాలేదు ఇక్కడికి. నేను ఈరోజు మరి తెలంగాణలో చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, చాలా కనిపించని నేరాలు చాలా జరుగుతున్నాయి. వాటి ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్న 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది, రైతులకు నీళ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది, స్కాలర్షిప్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతా ఉన్నది, అదేవిధంగా రకరకాల స్కీమ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది. కేవలం మీడియాలో ప్రచార పటాటోపం తప్ప ఇంకొకటి లేదు. అందుకొరకు ఇవన్నీ ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్న ఈ భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి మాత్రం ప్రపంచానికే వైబ్రెంట్గా ఉండాలనే దాంతో నేను పరిపాలన చేస్తాను. ప్రపంచానికి తప్పకుండా చాలా మంచి మాట చెప్పిండు. ప్రపంచానికి వైబ్రెంట్గా ఉంటున్నారు, కేవలం వారు ఈవెంట్ మేనేజ్మెంట్లోనే వైబ్రెంట్గా ఉంటున్నారు తప్ప మరి నిజంగా పని జరుగుతున్నట్టుగా అయితే నాకు అనిపించడం లేదు. మీకు టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తామన్నా వద్దన్నారు, కానీ బీఆర్ఎస్లో పార్టీ చేరడం నాకు చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు ప్రవీణ్ అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అంటరాని పార్టీ? ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉండొచ్చు కదా బ్రదర్. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అంటరాని పార్టీ? ఎవరు చెప్పిండ్రు అంటరాని పార్టీ అని? అంటే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా ఏ పార్టీలకు పోవడానికి? అంటే ప్రలోభాలు ఎక్కడ ఇస్తే గేట్లు ఓపెన్ చేస్తే అక్కడే పోవాలన్నా తెలంగాణ ప్రజలు? అది కరెక్ట్ కాదు. సో అందుకొరకే నేను ఇలా మరి మాకు ఇష్టమైన పార్టీ, నా భావజాలానికి దగ్గరగా ఉన్న గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నాను. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఖాళీ. అక్కడ గేట్లు తెరిస్తే పోయిన వాళ్ళందరూ పిరికి పందలు, అదే విధంగా స్వార్థపరులు, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళు అటు పోయినరండి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినరు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు వదిలేసి తెలంగాణనే తమ ఆస్తి, తెలంగాణను ఈ రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటాయుల్లా. నిన్న మొన్న బండబూతులు తిట్టుకుంటూ ఉన్నోళ్ళే రేపు పొద్దున మంచి దోస్తాన అవుతారు. ఎలక్షన్లలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలకు చంగున దునుకుతారు. అసలు ఎన్ని పార్టీలు మారుతారు, ఎన్ని మాటలు మారుతారన్న ముచ్చట కనీసం వాళ్ళకైనా యాదుకుంటుందో లేదో కదా. ఏం ఎలక్షన్లు రా దేవుడా, ఎవరు ఎండ్లో ఉంటున్నారో ఎవరు ఎండ్లకు దూకుతున్నారో అర్థమైతలేదు. నిన్నటిదాకా ఒక కండువ వేసుకున్న వాళ్ళు ఇవాళ ఇంకో కండువ వేసుకొని కనబడుతున్నారు. ఇక పొద్దుగాల కొట్టుకొని తిట్టుకున్న వాళ్ళు పొద్దు అయిన తర్వాత కలిసి తింటున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా అన్ని పార్టీలు ఇదే కప్పల దుంకులాట ఎక్కువైపోయింది. అసలు ముచ్చట ఏంటంటే కార్పొరేట్ ఎలక్షన్లల్లా ఓడిపోయేసరికి ఒక్కరొక్కరు వెనక దర్వాజాలకు వెళ్ళి నిమ్మలాగా కాంగ్రెస్ పార్టీలకు దూకుతున్నారు. అవును మేము పోము మేము కేసీఆర్ తోనే ఉంటామన్నోలే ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకరు పోటీ పడి మరి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. ఇప్పటికి చాలా మంది కార్ పార్టీ లీడర్లు చేయి గుర్తులకు దూకిర్రు. మేము గేట్లు ఎత్తేస్తే మీ పార్టీలు ఎవరు ఉండరు అంటని రేవంత్ సార్ అన్నడో లేదో అందరు క్యూ కడుతున్నారు. మొన్నటికి మొన్న బొంతు రామ్మోహన్ సార్ పోయిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 100 రోజుల్లో ఏ రకమైన డెవలప్మెంట్ ముందు తీసుకుపోతామని సంక్షేమ పథకాలు అనేది చెప్పారో అవన్నీ కూడా మాట తిప్పకుండా మడిమ తప్పకుండా మరి వాళ్ళ 5 సంక్షేమ పథకాలు అన్నీ కూడా మరి ఇలా ప్రకటించి ప్రజల మన్ననలు పొందుతూ విద్యార్థుల యువత మరి పేద బడుగు బలైన వర్గాల మన్ననలు పొందుతూ మరి 5 పూర్తి చేసుకొని మరి 100 రోజులు మరి ఇంకా 3-4 రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకోక ముందే మరి 5 విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రజల మధ్యకు, ప్రజల గుండెల్లోకి, ప్రజల మనసుల్లోకి మరి పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి అలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తర్వాత తెల్ల వెంకట్రావు సారు, నిన్న దగ్గర 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ సారు, ప్రకాష్ గౌడ్ సారు, ఇంకా కాలే యాదవ్ సార్లు పోయిర్రు. ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి సారు ఇంకా పసనూరు దయాకర్ సారేమో కాంగ్రెస్ పార్టీలో చేరికైతే అటెంకాల ఇంకా ఆరూరు రమేష్ సారేమో పువ్వుగుర్తు పార్టీలో చేరికైండు. భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి
అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి ఈ భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. కేసీఆర్ సార్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఎలక్షన్ లో ఓడిపోయిన షాక్ లో ఉన్న కేసీఆర్ సార్ కి మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఈడీ సార్లు కవితకని అరెస్ట్ చేసి పట్టుకొని పోయిర్రు. ఇప్పుడున్న లీడర్లు సుధా ఒకరొకరు అందరు అవతల పార్టీలకు గిట్ల దుంకుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తున్నది. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం చేస్తాడు అని అందరు అనుకుంటున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి మన ప్రధానమంత్రి మోడీ సారు 2 తెలుగు రాష్ట్రాలలో జోర్దారుగా పర్యటిస్తున్నాడు. ఈ తపస్సుత అధికారంలోకి రాగానే తెలంగాణకి ఏమేం చేస్తాము అని సారు ఇవాళ జగిత్యాల జిల్లాలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఓసారి చూద్దాం చలో. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది మన మోడీ సారు 2 తెలుగు రాష్ట్రాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. మొన్న తెలంగాణలో చేసిండు. నిన్న చంద్రాల సారు పవనాల సారు పెట్టిన మీటింగ్ కు ఆంధ్రప్రదేశ్ పోయిండు. తిరిగి రాత్రికి మళ్ళా విమానంలోకి తెలంగాణకు వచ్చిండు. ఇవాళ జగిత్యాల జిల్లాలో జరిగిన మీటింగ్ లో మోడీ సార్ పాల్గొన్నాడు. సార్ మాటలు మీరు గిట్ల ఇన్నుర్రి. मोदी तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं. ये मोदी की गारंटी है. इदी मोदी गारंटी. साथियों, परिवारवादी पार्टियां, परिवारवाद में डूबे लोग केवल देश को लूटने के लिए राजनीति में आए हैं. ये लोग कभी देश का किसी राज्य का भला नहीं कर सकते. आप परिवारवादियों का पूरा इतिहास उठाकर देख लीजिए. देश में जितने भी बड़े घोटाले हुए हैं उनके पीछे कोई न कोई परिवारवादी पार्टी ही मिलेगी. आप यार सोचना, ये मीडिया के मित्रों को भी मैं होमवर्क देके जाता हूं कि आप सोचिए, देश में लाखों करोड़ का 2G स्पेक्ट्रम घोटाला हुआ. किसका नाम आया? दिल्ली दरबार का संरक्षण और डीएमके परिवार की करतूत. देश में नेशनल हेराल्ड घोटाला हुआ. किसका नाम आया? कांग्रेस का सबसे बड़ा परिवार जो कांग्रेस पार्टी को चलाता है, उनका नाम आया. देश में बोफोर्स स्कैम भी हुआ था. किसका नाम आया था? इसी परिवार का. बिहार में इतना बड़ा चारा घोटाला हुआ. कौन अपराधी साबित हुआ? बिहार में नौकरी के बदले जमीन घोटाला हुआ. किसका नाम आया? आरजेडी चलाने वाले उसी परिवार के लोगों का. इसी परिवारवादी भ्रष्टाचार का शिकार हमारा तेलंगाना भी हुआ है. परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है. दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనకు తెలుసు ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో, దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది. మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు, జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు, మన యొక్క నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు,
జాతీయ పసుపు బోర్డు కావచ్చు, లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికైనా వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమైరన్నా? ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్నా? ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాయం సింగ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. నేను హైకోర్టులో పిటిషన్ వేయడంతోనే ఎలక్షన్లు మే నెలలో పెడుతున్నారు. అంతేకాదు నేను ప్రపంచంలోనే 8వ వింతను. నేను చెప్పుడుతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపినరు. అసలు నేనంటే ఏమనుకుంటున్నారు అని అంటున్నాడు. అసలు ఈ మాటలు అన్నీ ఎవరంటున్నారు తెలుసుకోవాలని ఉన్నదా? ఆలస్యం దేనికి మరి చూడుండ్రి. అవునోళ్ళ మీరు నమ్మిన నమ్మకపోయినా గా మాటలు అనేది మనకి ఏ పాలు సారే. అవును సారే మళ్ళోసారి గట్ల అన్నాడు. అవును నేనే హైకోర్టులో గట్ల పిటిషన్ చేసిన. అందుకే ఏప్రిల్ నెలలో పెట్టాల్సిన ఎలక్షన్లు మే నెలలో ఎలక్షన్లు పెడుతున్నారు. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు అంటున్నాడు పాల్ సారు. చరిత్రలో ఎవరు ఎక్కడ సంపాదించిన ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ కి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేను వాదించగానే ఆర్డర్ చేశారు. ఏమని? మేలో ఎలక్షన్ జరపండి. ఇదిగోండి ఫస్ట్ ప్రేయర్. మరోసారి మీరు చూడండి అందరూ అక్కడ. ఫస్ట్ ప్రేయర్, మేలో ఎలక్షన్ జరపండి, కౌంటింగ్ వెంటనే చెయ్యండి. గత 3 ఎలక్షన్లు మీరు చూడండి, 10 ఎలక్షన్లు చూడండి. ఏప్రిల్లో ఎలక్షను, 35-40 రోజుల తర్వాత కౌంటింగ్. ఇది ఎవ్వరు సాధించలేరు అని సీనియర్ లాయర్లు, ఈవెన్ నాకు తెలిసిన జడ్జిలు కూడా చెప్పారు. అయినప్పటికీ సమస్తము సాధ్యము. అంతేకాదల్లా మన దేశంలోనే ఎవరికి బోయింగ్ 747 విమానం లేవు. కానీ నా దగ్గర ఉంది. నాతో మాట్లాడడానికి అన్ని దేశాల ప్రధానమంత్రులు లైన్లో నిలబడేదంట. దగ్గర లక్షల మంది పిల్లల సుతా నా ఫౌండేషన్ నుంచి పోషించిన. మీరు ఎవరైనా చేసిర్రా ఆ పని అంటున్నాడు సారు. అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు అని సుతా నేనే గట్టిగా అరుచుకున్నా. లేకపోతే అది సుతా ఎప్పుడూ అమ్మేసేటోళ్ళు. నేను ఈ ప్రపంచంలోనే 8వ వింతను అని పాల్ సార్ మాట్లాడుతున్నాడు. ఓ పాలు మీరు కూడా ఇన్నుర్రి. నాకు 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని ఎందుకు ఇచ్చారు? ప్రపంచంలో ఎవరికి 747 లేవు. నేను సాధించానా లేదా? లక్షల మంది అనాథుల్ని నేను పోషించానా లేదా? అలాగే మీరు యూత్ వినండి, ఏదైనా మనం సాధించగలమని ఇదే రుజువు. ఏప్రిల్లో ఎలక్షన్ పెడతామని పట్టుపట్టాను. నేను మేలో ఎలక్షన్ పెట్టమని పట్టుపట్టాను. ఎవరు గెలిచాం? మనం గెలిచాం. ఎవరి మీద? మోదీ గవర్నమెంట్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద. కనుక మిత్రులారా, జస్టిస్ నరేంద్ర గారు బ్లెస్ చేయండి విజయ్ గారిని. కోర్టు 17 వారు ఇంత మంచి ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ కమిషనర్కి, అలాగే ఇంకా మీడియా ప్రకటించట్లేదు. మీడియా మిత్రులందరూ మన తెలుగు సత్తా. అదే టైంలో స్టీల్ ప్లాంట్ గురించి ఆర్డర్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? గురువారం మార్చి 14. ఏమని వచ్చింది? స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? కనుక స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే నేను అక్కడనే ఆపాను. ఎలక్షన్ ఏప్రిల్లో జరగకుంటే నేను ఒక్కడనే ఆపాను. అది కేవలం దేవుని కృప, మీ ప్రార్థనలు, మీ సహకారం. కనుక మీడియా మిత్రులారా, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీవి అన్ని ఉత్త జూట మాటలు అని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదని మస్తుగా అరుచుకుంటున్నారు. గా ముచ్చట్లేందో మీరు ఓ పాలి చూడుండ్రి. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ సర్కార్ మీద మస్తుగా గర్వం అవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి చక్కగా పొంతం లేకుండా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టిసారేమో తెలంగాణలో రైతులకి ఇంతవరకు రైతు బంధు 3 ఎకరాల వరకు డబ్బులు జమ చేసినామని చెప్తే, రైతు బంధుకు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు మన శ్రీహరి గారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మిత్రులారా, రైతులందరికీ మేము ఏ రైతు భరోసా కార్యక్రమం చెప్పామో
తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి 1 ఎకరం నుంచి మొదలుపెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలుపెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, తర్వాత రేవంత్ సార్ ఏమో ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు రైతు బంధు వేసినామని ముఖ్యమంత్రి సార్ అంటున్నాడని అంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చే వాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చే వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు, నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీంతో కాంగ్రెస్ సర్కార్ అంటేనే జూట మాటలని మళ్ళోసారి రుజువైందని అంటున్నారు. మనం ఏ పని చేసిన సుత కొంచెం ముందు వెనుక చూసుకుంటే చేయాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న సుత అప్పుడప్పుడు అదృష్టం మంచిగా లేకపోతే ఏం చెయ్యలేం. కొంతమంది కూసున్న కాన్నే జీవీడిస్తారు, ఇంకొంతమంది అయితే పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద నుండి పడ్డ సుత ఏం కాదు. అసొంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అందులో ఒకటి చూపిస్తా, ఓ మల్క చూడుండ్రి. గాశార మంచిగా లేకపోతే తాడుసుత పాము అవుతుంది అంటారు కదా. గీ ముచ్చట చూస్తే ఒళ్ళు జల్లుమంటది అందరికి. గీ ముచ్చట మన పక్క రాష్ట్రం ముంబైలో అయింది. ముచ్చట ఏంటంటే ముంబైలో ఒక బియ్యం గోదాంలో పనిచేసే అక్క ఎప్పటిలెక్కన గోదాంలో పోయి ఫ్లోర్లు ఊడుస్తుందంట. అట్లా అక్క ఊడుస్తుంటే ఒక పాలి ముంగటున్న బియ్యం బత్తాలని ఒకదాని మీద ఏమంటే ఒకటి దగ్గర 50 బస్తాల దాకా అక్క మీద పడ్డాయంట. అగో చూడు ఎట్లా పడుతున్నాయో. వామ్మో జరంతుంటే పానం పోయేదంట. కానీ అక్క మీద అట్లా బియ్యం బత్తాలు పడంగానే అక్క ఒర్లుతుంటే పక్కకున్న అమ్మాలీలు అందరు చూసి ఉరికి పోయి దబదబా బస్తాలని తీసి పక్కకేసిరంట. ఆయన సుత పాపం అప్పటికే అక్కకి మస్తు దెబ్బలు తాకినాయంట. తాకవా మరి ఒకటా రెండా, దగ్గర 50 బస్తాలే. ఆయన సుత దవాఖానకి దొరకపోతే గండం ఏం లేదని చెప్పిర్రట డాక్టర్లు. చూసిర్రా, గందుకే మనం మంచిగున్న సుత ప్రమాదం ఎప్పుడు ఎటు దిక్కెళ్ళి వస్తుందో తెలియదు. గదికే కొసిత పైలంగా ఉండాలి. ఇగో గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.